పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికార ఎన్డీఏ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ఇవాళ చర్చకు రానుంది. స్పీకర్పై కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, కోడి కుర్నీల్ సురేష్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఫిబ్రవరి 10న ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చాయి విపక్షాలు. రూల్ 94C కింద స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చారు. దీనిపై విపక్ష పార్టీలకు చెందిన 118 మంది సభ్యులు సంతకాలు చేశారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో విపక్షాలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. అవిశ్వాసం నోటీస్ ఇచ్చే ముందు కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన భేటీలో టీఎంసీ, డీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, శివసేన యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ ఇతర పార్టీలు పాల్గొన్నాయి. స్పీకర్ అవిశ్వాసానికి 100 మంది ఎంపీల సంతకాలతో 14 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13న ముగిశాయి. దాంతో స్పీకర్పై అవిశ్వాసానికి మలి విడత బడ్జెట్ సమావేశాలు వేదికవుతున్నాయి. విపక్షాలు అవిశ్వాసం పెట్టిన నాటి నుంచి సభకు దూరంగా ఉంటున్నారు ఓం బిర్లా. అవిశ్వాస తీర్మానం ఫలితం వచ్చే వరకు సభకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. ఇవాళ చర్చతో పాటు ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. తనపై అవిశ్వాస తీర్మానం వీగిపోయాక సభకు హాజరవుతారు స్పీకర్ ఓం బిర్లా. అవిశ్వాస తీర్మానంపై దాదాపు 10 గంటల పాటు చర్చ జరగనుంది. ఇవాళ పార్లమెంట్ సెషన్ ప్రారంభం కావడానికి ముందే ప్రతిపక్ష పార్టీలన్నీ సమావేశం కానున్నాయి. నిన్న సాయంత్రమే బీజేపీ ఎంపీలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. ఇవాళ అధికార విపక్షాల మాటల యుద్ధానికి లోక్సభ వేదిక కానుంది. ఇప్పటికే ఎన్డీఏ, ఇండియా కూటమిలోని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. అయితే అధికార ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ ఉంది కనుక అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయం. కాకపోతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలన్నది ప్రతిపక్షాల వ్యూహం.